Hey guys, very good morning to all. Guys, welcome back to my channel Sunny Vlogs Explore the Unseen. సో గైస్ ఈరోజు మనం అనుకోకుండా విజయవాడ వచ్చి సండే వచ్చాను గైస్. సో ఇక్కడ ఒక ఏపీ టూరిజం అనేది ఒక పెద్ద రిసార్ట్ ఉంది గైస్. సో దిస్ ఇస్ ద ఎంట్రన్స్ ఆఫ్ ది ఏపీ టూరిజం అండ్ వెల్కమ్ బ్యాక్ గైస్. సారీ ఫర్ మై డిలే గైస్, నేను వ్లాగ్స్ చేయలేకపోయాను అండ్ కొంచెం ఆఫీస్లో సెంట్రల్ అవుటింగ్ నడుస్తుందనగా నేను కొంచెం బిజీ అయిపోయాను గైస్. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ అండ్ సెకండ్ అండ్ థర్డ్ అండ్ ఫోర్త్ వ్లాగ్ గైస్. సో ఇది మళ్ళీ నేను విజయవాడ ఒక పని మీద వచ్చితే ఒక చిన్న వ్లాగ్ తీస్తున్నాను గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కనెక్టింగ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఇది నుంచి లోపలికి నేను ఎంట్రన్స్ చూపిస్తాను గైస్, ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. సో ఒక్కసారి వ్యూ చూడండి గైస్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ గైస్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ గైస్. దిస్ ఇస్ సన్నీ వ్లాగ్స్ ఎక్స్ప్లోర్ ద అన్సీన్ గైస్. వీఆర్ ఇన్ విజయవాడ రైట్ నౌ. సో వెళ్ళేటప్పుడు ఇక్కడ ఒకటి ఏపీ టూరిజం, ఇట్స్ ఎ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఇది చాలా బాగుంది గైస్, లాన్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇది రిసెప్షన్ గైజ్. ఎవరైనా వచ్చి ఇక్కడ కాటేజెస్ కానీ ఫ్యామిలీస్ కానీ యూ కెన్ స్టే హియర్. అయితే చాలా చాలా బాగుంది గైజ్. సో నేను ఒకసారి లోపల కూడా వ్యూ చూపిస్తాను గైజ్. ఇది రిసెప్షన్ పార్ట్ అండ్ రిసెప్షన్ పార్ట్లో మీరు ఇక్కడ మీకు మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది. సో ఇవన్నీ గైజ్ ఆల్మోస్ట్ అన్ని కాటేజెస్ రూమ్స్ ఇవన్నీ. సో దిస్ ఈజ్ ద పార్కింగ్ లాంచ్. సో ఆల్మోస్ట్ ఇక్కడ చాలా వరకు ఫ్యామిలీస్ వస్తాయి గైజ్, ఫిల్మ్ ఇండస్ట్రీస్ సంబంధించిన వాళ్ళు. సో ఎవ్రీథింగ్ విల్ బి గుడ్. సో ఇక్కడ చాలా వరకు అయితే మీకు అన్ని A to Z ఉంటాయి గైజ్, కొంచెం చూసుకోవచ్చు ఒక్కసారి గైజ్. ఇది ఏపీ టూరిజం డిపార్ట్మెంట్ గైజ్. సో ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్ ఫర్ రిసెప్షన్. సో రిసెప్షన్ ఓపెన్ చేయగానే మనకి ఈ స్ట్రక్చర్ ఆఫ్ ద వ్యూ ఉంటుంది. సో ఒకసారి చూడండి గైజ్, ఇది ఏపీ టూరిజం డిపార్ట్మెంట్ మొత్తం సంబంధించిన ఉంది. సో దిస్ ఈస్ ద రిసెప్షన్. ప్రజెంట్ అయితే ఎవరు లేరు. సో ఎవరైనా రావచ్చు గైజ్, ఎవరైనా ఇక్కడ ఉండి స్టే చేసుకోవచ్చు. అండ్ అంబియన్స్ అండ్ అట్మాస్ఫియర్ ఇస్ టూ గుడ్ గైస్. సో ఒకసారి చూడండి ఇది. దిస్ ఇస్ ద టారిఫ్ ఏపీటీడీసీ హరిత బరం పార్క్ ఇన్ విజయవాడ. సో రూమ్ టారిఫ్ గైస్. సో ఇక్కడ నుంచి నాకు కూడా చాలా ఒక చిన్న లింక్ ఉంది గైస్. సో ఇక్కడ కూడా నేను చాలా వరకు వచ్చున్నాను, చాలా వరకు స్టే చేశాను. సో ప్లీజ్ చెక్ ఇట్ అవుట్ గైస్ హియర్. దిస్ ఇస్ టోటల్ ఏపీ టూరిజం, దిస్ ఇస్ రిసెప్షన్ గైస్. ఇది నేను సమ్ ఆఫ్ ఇయర్స్ నుంచి చూస్తున్నాను గైస్. ఇది బుద్ధిస్ట్ ఇక్కడ. సో ఇది ఇట్లాగే ఉంది అండ్ ఇప్పటికి చాలా డెవలప్ అయిపోయింది గైస్. వన్స్ అపాన్ అ టైమ్ ఏపీ టూరిజం వేరు, సో ఇప్పుడు టూరిజం వేరు. సో ప్లీజ్ చెక్ ఇట్ అవుట్ హియర్. ఫ్యామిలీస్, వెకేషన్స్, ఎవ్రీథింగ్ విల్ బి గుడ్ గైస్. ఇది ఏపీ టూరిజం మెయిన్ ఆఫీస్. సో అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ అండ్ మేనేజర్ రూమ్ గైస్. సో ఇక్కడ మిస్టర్ శ్రీనివాస్ గారు ఇక్కడ ఉంటారు. సో ఈజ్ వెరీ నైస్ పర్సన్, వెరీ హంబుల్ పర్సన్. సో ఇక్కడ ఎవరైనా పార్టీస్ కానీ లాన్స్ కానీ బుకింగ్స్, బర్త్డే ఫంక్షన్స్, ఎవ్రీథింగ్ విల్ బి గుడ్ హియర్. ఇది గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాబట్టి గైస్, సో అన్నీ టేక్ కేర్ తీసుకొని చేస్తారు. అండ్ ఇక్కడ పార్టీ లాన్ కూడా చాలా పెద్దది గైస్. సో దీని పేరు కూడా బరం పార్క్ అంటారు. ఏపీ టూరిజం, ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్. సో దిస్ ఈస్ ద మెయిన్ ఆఫీస్ ఫర్ ద అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజర్ ఆఫీస్ గైస్. థ్యాంక్ యూ గైస్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద అడ్వెంచర్ గైస్ ఇన్ ఏపీ టూరిజం. సో ఇది ఓన్లీ ఫర్ AM అంటే మేనేజర్ ఆఫీస్ ఆపోజిట్లో ఉంటుంది. సో దిస్ వన్ ఈజ్ ద రెస్టారెంట్ పార్ట్ గైస్. సో ఫ్యామిలీ రెస్టారెంట్, ఎవ్రీథింగ్ విల్ బి దేర్. దిస్ ఈజ్ ద పున్నమి రెసార్ట్స్. సో ఎవరైనా ఎప్పుడైనా గైస్ ఇక్కడ హోటల్, లంచ్, ఎవ్రీథింగ్ విల్ బి గుడ్. సో దిస్ వన్ ఈజ్ గౌతమ్ సార్. ఈసారి నాకు ఎప్పటి నుంచో తెలుసు గైస్, ఇక్కడ నేను స్టే చేసిన దగ్గర నుంచి. థ్యాంక్ యూ సో మచ్. సో ఒకసారి చెక్అవుట్ చేయండి గైస్. థ్యాంక్ యూ. గాయస్ ఈయన పేరు నాంచారి గాయస్, రిసెప్షనిస్ట్. సో ఏదైనా కాంటాక్ట్ కావాలంటే కూడా డైరెక్ట్గా నాంచారి అని పేరు తీసుకోవచ్చు. సో ఈయన మొత్తం టారిఫ్ కానీ రూమ్స్ కానీ ఎవ్రీథింగ్ విల్ బి ఈయన మెయింటైన్ చేస్తారు. కొంచెం కోపం కూడా మెయింటైన్ చేస్తారు. అదొకటి మీరు కన్సిడర్ చేయండి గాయస్. మళ్ళీ కలుస్తాను గాయస్. థ్యాంక్ యూ గాయస్. ఇక్కడ టూరిజంలో ఫస్ట్ రమణ గారు ఉంటారు గాయస్. ఈ రమణ గారు మోస్ట్ సీనియర్ ఎంప్లాయ్ హియర్. సో ఈ రెస్టారెంట్ మొత్తం ఈయన చేతిలో నడుస్తుంది గాయస్. సో ఇప్పుడైతే ఓపెన్ ఖాళీగా ఉంది, బట్ ఆఫ్టర్ 1:30 కల్లా అందరు రూమ్స్ వాళ్ళంతా ఇక్కడ వస్తారు గైస్. సో హోటల్, రూమ్స్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి గుడ్ గైస్. సో ఇక్కడ ఆల్మోస్ట్ మీరు ఏదైనా చేసుకోవచ్చు, ప్రతిదీ డబ్బు పే చేయాలా. ఎంజాయ్మెంట్ మాత్రం వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు, ఏదైనా బర్త్డే ఫంక్షన్స్ కానీ లాన్స్ కానీ. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ గైస్. ఇది ఎంట్రన్స్ గైస్. ఇది మొత్తం మనం ఇక్కడ రావడానికి. అండ్ ఇది అవుట్ గైస్. ఇక్కడ నుంచి మనం పార్క్ రోడ్కి వెళ్తాం. సార్ పేరు రమణ గైస్, పర్మనెంట్ ఎంప్లాయ్. ఆల్మోస్ట్ ఇదే టూరిజంలో చాలా ఇయర్స్ పని చేసి తీసుకుంటున్నారు శాలరీస్. సో ఈయన నాకు పాత పరిచయం గైస్. సో ప్లీజ్ చూడండి, ఈ టూరిజంకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది గైస్. నాకు కూడా చిన్న టచ్ ఉంది. సో ఈయన మాత్రం నాకు సీనియర్ అనుకోండి. సో
సో ఒక టైప్ ఆఫ్ సీనియర్ అయినా. సో ఇంకా ఒక షార్ట్ కూడా చేస్తాను గైస్, ప్లీజ్ స్టే అవుట్. థ్యాంక్ యూ గైస్. ఇది ఏపీ టూరిజం బ్యాక్ సైడ్ గైస్. సో ఇది ఒక్కసారి చూడండి, ఆల్రెడీ కొంచెం కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి ఇక్కడ కూడా. అదిగోండి అక్కడ శ్రీనివాస్ సార్ గారు ఉన్నారు, సార్ గారు. సో సార్ విల్ బి ఇక్కడ మేనేజరు. సో మొత్తం ఆయన క్రియేట్ చేసి చూసుకుంటారు ఇక్కడ. ఇది రెస్టారెంట్ మెయిన్ ఎంట్రన్స్ గైస్. సో మనం ఇక్కడ నుంచి కూడా పోవచ్చు. సో ఇక్కడ నుంచి పోయిన తర్వాత మన లోపల రెస్టారెంట్ అనేది ఒక వస్తుంది. సో ఇక్కడ నుంచి మనం అంతా క్రియేట్ చేసుకోవచ్చు గైస్. సో ఇది చాలా ఇయర్స్ అయింది గైస్ మొత్తం కన్స్ట్రక్షన్ చేసేసరికి. గైస్ ఇది వెనకాల బార్, పైన బార్ సెక్షన్ ఇది. సో దీనికి ఎంట్రన్స్ ఇటు ఫ్రంట్ ఉంది అండ్ బ్యాక్ ఉంది. సో ఇది ఒక్కటి గైస్. సో ఏపీ టూరిజం చాలా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు. ఏపీ టూరిజం ఈజ్ ద గవర్నమెంట్ ఆర్గనైజేషన్ గైస్. సో ఇక్కడ ఆల్మోస్ట్ న్యూలీ మ్యారీడ్ కపుల్స్ అండ్ మ్యారీడ్ కపుల్స్, ఇవన్నీ కాటేజెస్ గైస్. సో ఇవన్నీ మీకు యాజ్ పర్ టారిఫ్స్ అండ్ యాజ్ పర్ రూమ్స్ అండ్ చాలా స్పేషియస్ ఉంటాయి గైస్. కార్ పార్కింగ్ కూడా ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ మెయిన్ ఈ రూమ్స్కి ఆపోజిట్ మనకి ఇక్కడ లాన్ ఉంటుంది గైస్. దిస్ ఈస్ ద పార్టీ లాన్. సో ఇదంతా మనకి పార్టీకి సంబంధించిన లాన్ గైస్. సో ఇక్కడ చాలామందికి మన బోట్స్ కూడా వస్తున్నాయి చూడండి. ఇది లేక్ వ్యూ లాగా. సో ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఫర్ ఈవినింగ్ టైం స్పెండ్. సో ఇక్కడ చాలా బాగుంది గైస్ ఈ ఏరియాలో. సో ఇవన్నీ కాటేజెస్ గైస్. సో కాటేజెస్లో నెంబర్ 1 కాటేజెస్. సో టారిఫ్స్ అనేది మనకు రిసెప్షన్లో మీకు ముందు చెప్పినట్టు నాంచారి నాకు అబ్బాయి అక్కడ రిసెప్షన్లో ఉంటాడు గైస్. సో ఇది పైన ఫ్లోర్ అండ్ కింద ఫ్లోర్ 2 కాటేజెస్ గైస్. సో మీకు ఈ చెట్లు వచ్చిన వల్ల కొంచెం మీకు కనపడదు గైస్, కొంచెం మీరు అడ్జస్ట్ అవ్వండి. సో ప్లీజ్ సో ఎన్ని రూమ్స్లో నేను ఒకసారి స్టేస్ చేసాం గైస్, నాట్ ఇన్ ఒక్కసారి, చాలాసార్లు ఉన్నామంటే ఉన్నాం గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ గైస్ దిస్ ఇస్ సన్నీ వ్లాగ్స్ ఎక్స్ప్లోర్ ద అన్సీన్ గైస్. సారీ ఫర్ లేట్. నేను చాలా వరకు రిప్లై ఇవ్వలేకపోయాను, వీడియోస్ పెట్టలేకపోయాను. సో నాకు ఒక సెంట్రల్ ఆడిట్ పడింది గైస్ మా ఆఫీస్లో. సో ఆడిటింగ్ అంటే మీకు తెలిసే ఉంటుంది కదా. సో నేనేమి రిప్లై ఇవ్వలేకపోయాను. సో ఇదంతా రూమ్స్ గైస్, రూమ్స్ అండ్ ఎవ్రీథింగ్. సో కొంచెం ఇది రీమోడలింగ్ వర్క్ నడుస్తున్నట్టుంది ఇక్కడ. సో ఇది 2 ఫ్లోర్ గైస్. 2 ఫ్లోర్స్లో మనం ఏదైనా చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇది ఏపీ టూరిజం విజయవాడ గైస్, విజయవాడలో నడిచేది మనకి. సో ఇదంతా మనకి రీమోడలైజేషన్స్ వర్క్ ఇక్కడ నడుస్తూ ఉంది. సో దీని ఆపోజిట్లో మనకి లాన్ గైస్. లాన్లో పార్టీ ఎవ్రీథింగ్ వీ కెన్ డూ. సో ఇదంతా నాకు తెలిసి టూరిజం ఎంప్లాయీస్ స్టాఫే గైస్. సో అక్కడ బోట్ వస్తుంది చూస్తున్నారు కదా. సో బోట్ సెక్షన్ విల్ బి దేర్. సో ప్లీజ్ చెక్ ఇట్ అవుట్ గైస్, లాన్ పార్టీ హియర్. ఇది చాలా వరకు చాలా ఫేమస్ గైస్. సో ఇంకా నేను చూపిస్తాను, ఇది ఒకసారి చెక్ చేస్తూ ఉండండి ఇక్కడ మీరు గైస్. ఇది 1 more గేట్ ఫ్రమ్ హియర్ ఆన్వర్డ్స్. బట్ ఇక్కడ ఎవరైతే ఇటు నుంచి రారు, మెయిన్ ఎంట్రన్స్ అయితే అట్లే ఉంటుంది మనకి అక్కడ నుంచి. సో ఇది మొత్తం మన ఏపీ టూరిజం సంబంధించిన ల్యాండ్ అండ్ యాజ్ ఆన్ డిపార్ట్మెంట్ చాలా హైయర్ అఫీషియల్స్ మనకి ఇక్కడికి వస్తారు ఏపీ టూరిజంలో. సో ఇది వన్ ఆఫ్ ది గెస్ట్ హౌస్ అనుకోవచ్చు అండ్ హోటల్స్ ఎవ్రీథింగ్. ఆల్రెడీ ఇక్కడ ఒక కార్ కనపడుతుంది గైస్, ఎవరో అఫీషియల్ వచ్చి ఉన్నారు ఇక్కడ. సో ఏపీ టూరిజం, దిస్ ఈస్ ద కార్ పార్కింగ్ అండ్ దిస్ ఇస్ ద మెయిన్ రోడ్ ఆల్సో ఫర్ ఎంట్రన్స్. సో దిస్ ఈజ్ మొత్తం ఇది ఆల్మోస్ట్ మనకి టూరిజం సంబంధించిన గైస్. అండ్ టూరిజం స్పెషాలిటీ ఏంటంటే గైస్, మెయిన్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం అయితే ఇది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బీ చాలా ప్రాంప్ట్ ఉంటారు. సో ఈ ప్రాంప్ట్నెస్ అనేది అది మీరు ఫంక్షన్స్కి, దాని తర్వాత ఇంకేదైనా అదర్ ఆప్షన్స్ కానీ మ్యారేజెస్ కానీ, సో మీరు యాజ్ పర్ ఏఎం అసిస్టెంట్ మేనేజర్ మిస్టర్ శ్రీనివాస్ గారు ఇక్కడ ఉండి మీరు అంతా కోఆపరేట్ చేసుకోండి గైస్. సో దిస్ ఈస్ ద గెస్ట్ హౌస్. సో గెస్ట్ హౌస్ అనేది ఇట్స్ అ సూపర్ అంటే డూపర్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది నా ఒక ఏపీ టూరిజం అనేది చాలా ఫేమస్ గైస్ ఇన్ విజయవాడ. సో ఆల్మోస్ట్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఆల్సో హియర్ ఓన్లీ.
గైస్ ఇది లేక్ వ్యూ సంబంధించింది. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద టూరిజం ల్యాండ్. సో ఇది మీరు ఆ కొండ చూస్తున్నారు కదా, దట్ ఈస్ ద గుంటూరు డిస్టిక్. సో గుంటూరు డిస్టిక్ ఈ వాటర్కి ఇటు వచ్చేసరికినేమో విజయవాడ కృష్ణా డిస్టిక్. సో ఇది లేక్ వ్యూ అనేది ఆల్మోస్ట్ హియర్ చాలా వరకు చాలా 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 మారిపోయింది గైస్. సో దిస్ ఈస్ ద వ్యూ వాట్ ఐఎమ్ సీయింగ్ ఇట్. సో ఇక్కడ దిస్ ఈస్ ద టూరిజం ఐ థింక్ స్టాఫ్ అనుకుంటా. సో ఇక్కడ ఆల్రెడీ అందరూ చేస్తున్నట్టున్నారు. గైజ్ ఈ సెక్షన్ వచ్చేసరికినేమో దిస్ ఇస్ ద భవానీ ఐలాండ్స్. దిస్ ఇస్ ఆల్ ద వన్ ఆఫ్ ది పార్ట్. ఇది ఏపీ టూరిజం సంబంధించింది. ఇది నేను మీకు నెక్స్ట్ వాక్లో చూపిస్తాను నేను. సో ఇది దీన్ని మన జెట్టి అంటారు. సో ఇక్కడ వాటర్ వచ్చినప్పుడు ఇక్కడ అంటే ఎవరైనా స్నానాలు గిన్నాలు చేసుకోవాలన్నా, ఏమైనా ఫ్రెష్ అప్స్ వేసుకోవాలన్నా దే కెన్ డూ. సో అది బోట్ సెక్షన్ గైజ్. ఆ బ్రిడ్జ్ మీకు కనపడుతుంది కదా గైజ్, అది వచ్చేసరికి ప్రకాశం బ్యారేజ్ అంటారు. సో ప్రకాశం బ్యారేజ్ అనేది ఈ లెఫ్ట్ సైడ్ ఉండేదంతా కృష్ణా డిస్టిక్, రైట్ సైడ్ ఉంటుంది గుంటూరు జిల్లా గైజ్. మీకు ఆ కొండ కూడా కనపడుతుంది కదా, ఆ కొండ వచ్చేసరికి మొత్తం గుంటూరు డిస్టిక్ స్టార్ట్ అవుతుంది గైజ్. సో ఇదంతా ఓపెన్ ప్లేస్ గైజ్, మనం ఏదైనా చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇది ఫ్యామిలీస్కి అండ్ ఎవరైనా రెస్ట్ ఆఫ్ ది టైం ఎవరైనా ఫ్రెష్నెస్ కోసం రావచ్చు. సో హ్యాపీగానే ఉంటుంది ఇక్కడ. సో సూపర్ గైస్, సూపర్ అంటే సూపర్. నాకు ఏపీ టూరిజంతో ఆల్మోస్ట్ ఒక 8 years నాకు రిలేషన్ ఉంది గైస్. సో ఏపీ టూరిజంకి నాకు చాలా అనుబంధం ఉంది నాకు. సో నా లైఫ్కి ఫస్ట్ పాయింట్ అనేది నాకు స్టార్ట్ అయ్యింది. సో ఏపీ టూరిజంలో నేను నా క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని నేను ఇక్కడ వర్క్ చేయడం జరిగింది గైస్, యాజ్ ఏ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో. సో ఇక్కడ చాలామందికి నేను చాలా మంచిగా పనిచేస్తాను, కొంతమందికి ఉంటుంది గైస్ యాజ్ ఏ డిపార్ట్మెంట్ అయితే. సో దిస్ ఇస్ ద బరం పార్క్ అండ్ ఏపీ టూరిజం. సో ఇది ఒకసారి చెక్అవుట్ చేయండి గైస్. సో నేనైతే ఇక్కడ ఉండను, నేను ఉండేది అదర్ స్టేట్ కాబట్టి. సో నాకు ఒక పని మీద వస్తేనే నేను ఇక్కడ ఫైండ్ అవుట్ చేయగలను గైస్. సో ఈరోజు అందుకని ఈ సెక్షన్ పెట్టుకున్నాను నేను. సో వాట్ వీ కెన్ సీ యూ. సో వీ కెన్ సీ వాట్ హ్యాపెనింగ్ హియర్. సో ఇదంతా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ గైస్. సో ఇదంతా మనకి ఈవినింగ్ టైం ఇంకా బాగుంటుంది. సో నేను ఇప్పుడే షార్ట్ చేస్తున్నాను, కొంచెం మీకు ఎండ రిఫ్లెక్ట్ అయితే మాత్రం ప్లీజ్ ఎక్స్క్యూజ్ గైస్. సో ఇది చాలా బాగుంటుంది. సో దిస్ ఈస్ ద బోట్స్ ఫ్రమ్ హియర్, అంటే పున్నమి ఘాట్ అంటారు దీన్ని, పున్నమి ఘాట్ టు భవానీ ఐలాండ్స్ మనకు తిరుగుతూనే ఉంటాయి గైస్. సో ఇదంతా బోట్ సెక్షన్. గాయస్ ఇది ఇక్కడ పబ్లిక్స్ అంతా ఇక్కడ ఆగుతారు గాయస్. సో ఏపీ టూరిజం బళ్ళు వచ్చి మొత్తం అంటే బోట్స్ వచ్చి అంతా పికప్ చేసుకొని పోతారు గాయస్. సో ఇదంతా బోట్సే గాయస్. సో బోట్స్ నుంచి ఇక్కడ డైరెక్ట్గా భవానీ ఐలాండ్స్కి వెళ్తూ ఉంటారు ఇక్కడ చాలామంది పబ్లిక్ అండ్ స్టాఫ్. సో ఈ ఆర్గనైజేషన్లో గైస్ నేను ఒక 5-10 minutes మళ్ళీ బ్యాక్ వస్తాను గైస్. సో దిస్ ఈస్ ద టూరిజం బోట్స్ ఫ్రమ్ హియర్ టు భవానీ ఐలాండ్స్. సో కొంచెం నేను ఒక 5 minutes నేను బ్రేక్ తీసుకుంటాను గైస్, తీసుకొని మళ్ళీ నేను కనెక్ట్ అవుతాను. థ్యాంక్ యూ గైస్. ఈయన గమనించండి, ఈయన మోస్ట్ సీనియర్ ఎంప్లాయీ బోటింగ్లో. ఈయన చాలా డేంజర్ ఎంప్లాయీ. ఈడ ఎవరికైనా పని వినిపోతే మాత్రం ఈయన నుంచి లేపేస్తాడు. 1,50,000 జీతం తీసుకుంటున్నాడు, పర్మనెంట్ ఎంప్లాయ్. ఇగో ఈయన ఒక కింగ్, ఈయనదే మారిపోయింది గాయస్ ఈడ. వీళ్ళిద్దరూ మాత్రం గాయస్ వీళ్ళిద్దరు బోటింగ్ సంబంధించిన వాళ్ళు. సో నంబర్ 1 క్యాండిడేట్స్ ఇద్దరు. సో ఈ సెక్షన్లో వీళ్ళు కూడా ఒక పాత్ర ఉంది గాయస్. సో ఇదంతా లాన్స్ అంతా వీల్ సెక్షన్ కింద వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ గాయస్, థ్యాంక్ యూ గాయస్. ఇది ఏపీ టూరిజం సంబంధించిన టోటల్గా కార్ పార్కింగ్ గాయస్. కొంచెం రెనోవేషన్ వర్క్ కూడా నడుస్తుంది. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ ఫర్ దీన్ని పున్నమి
పొన్నిమి బరం పార్క్ అంటారు. ఇట్స్ ఏపీ టూరిజంది పేరు. సో ఇదంతా టూరిజం సంబంధించిందే గాయస్. సో దిస్ ఇస్ ద మెయిన్ ఎంట్రన్స్ ఫర్ రిసెప్షన్. ఈ బిల్డింగ్ అంతా రిసెప్షనే గాయస్ టోటల్గా. గాయస్ ఇది చెప్పాలంటే ఇంకా మనం సో ఇది అఫీషియల్గా మనం ఏదైనా విఐపి పార్కింగ్ కోసం పెట్టుకున్నది గాయస్. సో ఇక్కడ అన్నీ ఏ టు జెడ్ ఇక్కడ నడుస్తూనే ఉంటుంది. సో దిస్ ఈస్ ద ఎంట్రన్స్. ఇది ఏపీ టూరిజం సంబంధించిన మెయిన్ రిసెప్షన్ ఆఫీస్. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఎంక్వైరీ మనం ఇక్కడ చేసుకోవచ్చు గాయస్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ సార్. సో హీఈస్ ద నాచారి, హీఈస్ ద రిసెప్షనిస్ట్. సో మీరు ఇక్కడ ఏది కావాలన్నా ఇంకా మాట్లాడుకోవచ్చు గాయస్. ఈజ్ అ పర్మనెంట్ ఎంప్లాయ్. సో దిస్ ఈస్ ద టారిఫ్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఒక 5-10 మినిట్స్లో మళ్ళీ నేను రీచ్ అవుట్ అవుతాను మీకు. సో దిస్ ఈస్ ద టారిఫ్. మీరు ఎవరు కావాలన్నా కూడా కాంటాక్ట్ చేయొచ్చు. సో రిసెప్షన్లో నాంచారి నాకు అతనే ఉంటాడు గాయస్. సో ఇంతనే మాట్లాడచ్చు మీరు ఏదైనా. అండ్ రైట్, మీరు చూసుకోవచ్చు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఉంది. సో ఈ నెంబర్ కాల్ చేస్తే మీరు నాంచారి ఎందుకు చెప్తున్నా అంటే గాయస్, నాంచారి ఈజ్ వెరీ నైస్ పర్సన్, మంచి ఓపిక ఉన్న పర్సన్. సో మీకు 100 క్వశ్చన్లు కూడా ఆన్సర్ ఈయన కరెక్ట్ ఇవ్వగలడు. అది గైస్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సార్ సార్ వచ్చి కర్నూలు డివిజన్ డివిఎం గారు సార్. సో కర్నూలు ఏపీ టూరిజంకి హెడ్. సో సార్ ఆల్మోస్ట్ ఇక్కడ వర్క్ మీద వచ్చారు. ఇప్పుడే నాకు జస్ట్ ఇంట్రడక్షన్ అయ్యారు గైస్. సో మీరు ఎప్పుడైనా కర్నూలుకి వెళ్ళినప్పుడు సార్ పేరు, సార్ మీ పేరు? సార్ పేరు చంద్రమోహన్ రెడ్డి గారు సార్. కర్నూలు డివిజన్ అంటే రాయలసీమకి వన్ ఆఫ్ ది డివిఎం గారు. సో మీరు అప్పుడు వెళ్ళినప్పుడు ఒకసారి మీట్ అవ్వండి గైస్. సో ఏపీ టూరిజం అనేది ఆల్ డిపార్ట్మెంట్స్కి ఒక్కొక్క డివిఎం ఒక్కొక్క ఇన్సెక్షన్ హెడ్స్ ఉంటారు గైస్. సో ప్లీజ్ వాచ్ ఇట్. ఈయన పేరు ఆల్మోస్ట్ కర్నూలు నుంచి వచ్చారు, మళ్ళీ వెళ్ళిపోతారు. సో అక్కడ ఒకసారి మీట్ అవ్వచ్చు. ఎవరైనా టూరిజంకి వెళ్ళినా ఎవరైనా మాట్లాడుకొని వీ కెన్ మీట్ సార్. సో ఈ వ్లాగ్ చూసేనని చెప్పండి, ఆటోమేటిక్గా ఆయనకి రియలైజ్ అవుతుంది గైస్. థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇది బ్యాక్ అంటే మెయిన్ ఎంట్రన్స్. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా వెళ్తే మనకి రైట్ సైడ్ బోటింగ్ కౌంటర్ గైస్. బోటింగ్ కౌంటర్ నుంచి మీరు డైరెక్ట్గా మీరు భవానీ ఐలాండ్స్కి వెళ్ళచ్చు. సో ఇది మొత్తం లాన్ అండ్ చెట్లు అండ్ ఎవ్రీథింగ్ గైస్. ఇక్కడ ఒక సెక్యూరిటీ టూరిజం పిఎస్ కూడా ఉంటుంది గైస్ ఇక్కడ ఫర్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం. సో ఇప్పుడైతే నేను దాటి లోపలికి వెళ్తున్నాను. సో ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి గైస్. రైట్ తీసుకొని వెంటనే మనకి ఈ సెక్షన్ అయితే వస్తుంది గైస్. ఇది కూడా హోటలే గైస్. ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది రూమ్ గెస్ట్. సో అఫీషియల్ రూమ్ గెస్ట్ గైస్ ఇది. సో అఫీషియల్స్ అంటే మీన్స్ చాలా వరకు వస్తుంది గైస్. ఇక్కడ ఇది టర్మ్స్ అండ్ కండిషన్స్. సో ఐలాండ్ నుంచి మొత్తం రిటర్న్ వచ్చిన గైస్ ఇల్లు. సో టూరిజం సెక్టర్ అనేది ఇట్స్ అ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఫ్రమ్ హియర్ ఆన్వర్డ్స్. సో ఐ థింక్ ఇది టూరిజం కౌంటర్ ఫర్ టికెట్స్ ఓపెనింగ్స్. సో టికెట్స్ అన్ని ఇక్కడే ఇస్తారు గాయస్. సో ఇది ఇస్ ఏపీ టూరిజం ఫర్ బోటింగ్ కౌంటర్ అండ్ స్టాఫ్ గాయస్. ఇది ఐ థింక్ స్నాక్స్ అనుకుంటా విత్ కమ్యూనిటీ హాల్ గాయస్, మల్టీ క్యూషన్ రెస్టారెంట్ ఆల్సో. సో అరే గాయస్ ఒక్క సెకండ్ గాయస్ ఇది రెస్టారెంట్ కమ్ లాన్, పార్టీ లాన్ కూడా ఉంటుంది గాయస్. సో ఇది ఒక స్నాక్స్ సంబంధించింది. సో ఇది ఎవ్రీథింగ్ గుడ్ గాయస్. ఈయన హీరో, చాలా పెద్ద హీరో ఇక్కడ టూరిజంకి. సో ఇక్కడ సంబంధించిన మొత్తం బోటింగ్ కౌంటర్స్ అన్నీ చూసుకుంటాడు. స్నాక్స్ సంబంధించిన ఐటమ్స్ అన్నీ, టీ, కాఫీస్, ఎవ్రీథింగ్ ఇక్కడే ఇస్తారు గాయస్. సో ఇక్కడికి వస్తే మాత్రం మీరు పట్టుకోవచ్చు గాయస్. సో స్నాక్స్ కానీ ఇదంతా కమ్యూనిటీ హాల్, మల్టీ క్యూషన్ రెస్టారెంట్ గాయస్. ఓన్లీ ఈవినింగ్ పూట మాత్రమే రెడీ ఉంటుంది గాయస్. సో ఇది ఒక్కసారి మీరు చూడండి గాయస్. థ్యాంక్ యూ సో మచ్ గాయస్. థ్యాంక్ యూ గాయస్. ఇది టోటల్ మల్టీ క్రూజ్. ఇది రెస్టారెంట్కి సంబంధించింది.
సో ఇది ఒకప్పుడు ఫంక్షన్ హాల్ ఉండేది. ఐ థింక్ మల్టీ క్యూజన్ రెస్టారెంట్ చేశారు. సో ఇది మొత్తం ఐ థింక్ వెజ్ అండ్ నాన్ వెజ్ థాలీస్ ఎవ్రీథింగ్ ఇక్కడ ఉంటుంది. థ్యాంక్ యూ గాయస్. ఇది ఇక్కడ చూడండి, ఏపీ టూరిజం ఇస్ ద భవానీ ఐలాండ్స్. సో ఆల్ డిషెస్ మధ్యాహ్నం లంచ్ ప్రిపరేషన్స్ ఆర్ పార్టీ ప్రిపరేషన్స్ ఇక్కడ నడుస్తూనే ఉంటాయి మనకి ఇక్కడ. సో సూపర్ గాయస్, సూపర్. సో ఆల్మోస్ట్ 50 to 60 మెంబర్స్ అకామిడేట్ ఇక్కడ అవ్వచ్చు గాయస్. సో ఇక్కడ ఒక బ్రదర్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం ఆయనతో కూడా. సో నైస్ గైస్, చాలా బాగుంది ఇక్కడ, చాలా అంటే చాలా బాగుంది. సో మనకి సో దిస్ ఈస్ ద కౌంటర్ ఆఫ్ హియర్. సో మీరు ఇక్కడ ఏదైనా మనం క్వశ్చన్ అవుట్ చేయొచ్చు. సార్ మీరే చూస్తారు మొత్తం ఇక్కడ కాదా? ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. దిస్ ఇస్ ఏపీ టూరిజం. సారీ లైన్లో తీసుకున్నాయి అనుకో. ద నెక్స్ట్ స్టాఫ్ అండ్ మోస్ట్ సీనియరే నాకు తెలిసి ఒక 16 years ఎంప్లాయీ గాయస్. సో ఈ కిచెన్స్ ఐ మీన్ రెస్టారెంట్ సెక్షన్ అంతా ఈమె చూస్తుంది. ఈమె పేరు సదా, విజయవాడ ఉండే పర్సన్ ఈమె. సో ఈమె చాలా ఓల్డ్ నుంచి నేను ఇక్కడ రూమ్స్ తీసుకున్నప్పటి నుంచి పరిచయం ఉంది ఇక్కడ. సో ఈమె ఇప్పుడు వచ్చినప్పుడు కలవండి గాయస్, మంచిగా సర్వ్ చేస్తుంది ఈమె. సో ఒకసారి చెక్ ఇట్ అవుట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ గాయస్. దిస్ ఈస్ ద బోట్ ఫ్రమ్ హియర్ ఆన్వర్డ్స్. ఇక్కడ నుంచి మనకి భవానీ ఐలాండ్ వెళ్తుంది గాయస్. అండ్ సో ఆల్మోస్ట్ వీఆర్ హియర్ ఏపీ టూరిజం సిన్స్ లాస్ట్ 4-5 years నుంచి నాకు రిలేషన్ ఉంది గాయస్ ఆల్మోస్ట్ ఇక్కడ. సో దిస్ ఈస్ ద మెయిన్ పార్ట్ ఫ్రమ్ ద జెట్టి. అండ్ ఇక్కడ నుంచి భవానీ ఐలాండ్స్ టు బరం పార్క్. సో every 10-15 minutesకి బోట్ విల్ బీ హియర్, పోతూ ఉంటుంది వస్తూ ఉంటుంది గాయస్. సో దిస్ ఈస్ ద మెయిన్ పార్ట్ ఎంట్రన్స్ గాయస్. అండ్ మీకు అక్కడ ఫ్లైఓవర్ కనపడుతుంది గాయస్. దిస్ ఈజ్ ద కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ అంటారు దాన్ని. దాని పక్కనే అనుకొని మనకి బరం పార్క్ ఉంటుంది గాయస్, బరం పార్క్. సో గాయస్ ఇక్కడ ఆల్మోస్ట్ బరం పార్క్ హైలాండ్ వెళ్తుంది గాయస్. సో వీఆర్ ఆల్సో గోయింగ్ దేర్ ఫ్రమ్ జెట్టి. సో ఏపీ టూరిజం అనేది ఇస్ ద వన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ఫ్రమ్ హియర్. సో ఇదంతా మనకి ఇదే గాయస్, బోట్స్ అండ్ ఎవ్రీథింగ్, ఏపీ టూరిజం. సో మనం ఇప్పుడు వెళ్తున్నాం గైజ్ అక్కడికి. సో వీ కెన్ గో ఫ్రమ్ హియర్ ఓన్లీ. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది వన్ బోట్. సో దిస్ ఈస్ ద బోట్ గైజ్ ఫ్రమ్ పొన్నమి హోటల్ టు భవానీ ఐలాండ్. సో హియర్ టు గోయింగ్. సో ప్లీజ్ క్యాచ్ ఆన్ గైజ్ ఫ్రమ్ హియర్. ఒక 5-10 minutesలో మళ్ళీ కలుస్తాం గైజ్. సో టూరిజం, థ్యాంక్ యూ సో మచ్ గైజ్. ఇక్కడ నుంచి మనకి భవానీ ఐలాండ్స్ వీ కెన్ గోయింగ్ అరౌండ్. సో బోట్ ఎక్కడం ఇదేం కొత్త కాదు, ఆల్మోస్ట్ వీఆర్ హియర్ అండ్ హిట్. సో దిస్ ఈజ్ ఆల్ ద ప్యాసింజర్స్ దే గోయింగ్ భవానీ ఐలాండ్స్. సో ఇదొక పార్ట్ ఆఫ్ వ్యూ. అండ్ మన కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ విజయవాడకి ప్రకాశం బ్యారేజ్కి 2 things ఉంటుంది. సో వన్ ఈజ్ ద గుంటూరు డిస్ట్రిక్ట్, వన్ ఈజ్ ద కృష్ణా డిస్ట్రిక్ట్. సో అది కలిపేది మాత్రం ప్రకాశం బ్యారేజ్ గైస్. సో హియర్ వీఆర్ స్టార్టెడ్ రైట్ నౌ ఫ్రమ్ భవానీ పొన్నమి టు భవానీ ఐలాండ్ గాయస్. కొంచెం లాంగ్వేజ్ చాలా రోజులు మాట్లాడుతున్నాను, కొంచెం లాగింగ్ అవుతుంది, సో ప్లీజ్ ఎక్స్క్యూజ్ అస్. సో ఇది చూడండి గాయస్. సో హియర్ ఆల్ ద స్టాఫ్, సో బోటింగ్ స్టాఫ్ అందరూ ఇక్కడే ఉంటారు. సో ఇదంతా వ్యూ గాయస్. ఇదంతా మనకి వన్ ఆఫ్ ద పార్ట్ సెక్షన్. సో మీరు చూడొచ్చు ఇది. సో మనకి అక్కడ ఆల్మోస్ట్ మనకి ఇంకొక బ్రిడ్జ్ కూడా చేశారు గాయస్. ఇది గుంటూరు జిల్లాకి అండ్ కృష్ణా జిల్లాకి అవుటర్ రింగ్ రోడ్, మన గుంటూరు వెళ్ళటానికి. సో అది అట్స్ టేక్ టైమ్ ఫర్ పార్ట్ ఫ్రమ్ దిస్. సో ఇంకా టైం పడుతుంది గాయస్. సో దిస్ ఈస్ ద మెయిన్ సెక్టర్. సో ఇదంతా ప్యాసింజర్స్ గాయస్. సో దీస్ ఆర్ ఆల్ ద ప్యాసింజర్స్. దే గోయింగ్ ఫ్రమ్ పొన్నమి బరం పార్క్ టు భవానీ ఐలాండ్స్. సో మనం కూడా దీంట్లో ఉన్నాం గాయస్. సో ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. సో ఈ వాటర్ లాగింగ్లో కూడా చాలా బాగుంటుంది గాయస్. సో ఇది మనం ఇప్పుడు ఆల్రెడీ మనం పొన్నమి ఏపీ టూరిజం వదిలిన ఫస్ట్ సెక్షన్ గాయస్. ఇది ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తుంది గాయస్. సో ఇది మనం ఆల్రెడీ బోట్లో కూర్చున్నాం మనం. సో ఇదంతా మనకి కొండ గాయస్. దిస్ ఇస్ ద ఫారెస్ట్. ఇది కనకదుర్గమ్మ టెంపుల్ కూడా మనకి అక్కడే ఉంటుంది గాయస్, ఫ్రమ్ దేర్ ఓన్లీ. సో అక్కడ నేను ఒకసారి వెళ్తాను, చెక్అవుట్ చేస్తాను. ఆ ఫ్లైఓవర్ కూడా మనకి అదే కనెక్ట్ అవుతుంది, కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ టు బస్ స్టాండ్, విజయవాడ బస్ స్టాండ్.
సో ఇదంతా కనకదుర్గమ్మకు సంబంధించిన కొండ గాయస్. సో ఇదంతా మనకి ఫారెస్ట్ ఏరియా ఉంటుంది. దాని బ్యాక్ సైడ్ మనకి రోడ్స్ ఉంటాయి గాయస్. సో భయపడే పని అయితే ఏం లేదు. రోడ్స్ అండ్ ట్రాఫిక్ రూల్స్ అంతా బాగానే ఉంటాయి గాయస్. థ్యాంక్ యూ గాయస్. ఇది ఒకసారి చూడండి. దిస్ ఇస్ ద లాంగ్ ఫాంట్. సో ఇది లాంగ్ ఫాంట్ గాయస్. సో లాంగ్ ఫాంట్లో మీరు ఒకసారి చెక్అవుట్ చేయొచ్చు. సో దిస్ ఈస్ ద మెయిన్ సెక్టర్ ఆఫ్ ఏపీ టూరిజం. సో ఇక్కడ చూడండి గాయస్, మీకు ఆ బ్రిడ్జ్ చెప్పాను కదా. సో ఆ బ్రిడ్జ్ అట్లాగే మనకు కనపడుతుంది. దిస్ ఈస్ ద న్యూ పార్ట్ ఫర్ బ్రిడ్జ్. సో ఈ బ్రిడ్జ్ ఇట్లా అనుకొని మనకి ఎట్లుంది గాయస్. ఆల్రెడీ ఇక్కడ వరదలు పడుతున్నాయి కదా. శ్రీశైలం అండ్ ఆల్మట్టి డ్యామ్, శ్రీశైలం, సాగర్. సో ఆ వాటర్ ఇక్కడ వస్తుంది గాయస్. సో ఆల్మోస్ట్ ఇక్కడ నాకు తెలిసి ఒక 2-3 డేస్లో గేట్స్ ఓపెన్ చేసేస్తారు. సో గేట్స్ ఓపెన్ చేసినందుకు వాటర్ అంతా మనకి డిజాల్వ్ అయ్యి మనకి సముద్రం కలుస్తుంది గాయస్. సో దిస్ ఈస్ ద పార్ట్ ఆఫ్ సెక్టర్. మీకు అక్కడ ఒక దీపం కనపడుతున్నా గాయస్, అక్కడ పెద్దది ఒకటి. దట్ ఈస్ భవానీ ఐలాండ్ దీపం అంటారు దాన్ని. అది సమ్ ఇయర్స్ నుంచి అక్కడ నడుస్తుంది గాయస్. బట్ ఇప్పుడు ఏపీ టూరిజంలో ఆల్మోస్ట్ చాలా వరకు కవర్ చేశారు. సో ఏపీ టూరిజం కవర్ చేసి మొత్తం ఇప్పుడు అక్కడ చాలా గేమ్స్, అడ్వెంచర్స్, అట్మోస్ట్ అన్నీ చేశారు గాయస్. సో ఇది నేను చూపిస్తాను సెకండ్ బ్లాగ్లో. సో ప్రజెంట్ అయితే మీకు ఈ లాగింగ్ అండ్ ఈ రివ్యూ ఎంజాయ్ చేయండి గాయస్. సో ఈ వాటర్ అనేది మనకి సాగర్ అండ్ శ్రీశైలం నుంచి వస్తాయి గాయస్. సో మీకు ఇంకోటి కనిపెట్టిన గాయస్, అక్కడ ఆల్రెడీ మనకు ఒక సన్న స్నోలా కనపడుతుంది. అది ఎన్టీపీసీ సంబంధించిన గాయస్, విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ అండ్ నియర్ బై టు కొండపల్లి. సో కొండపల్లి ఎట్లా ఉంటుంది గాయస్, అక్కడ ఆల్మోస్ట్ కరెంట్ సంబంధించిన గాయస్ ఆల్ ఓవర్ ఇండియా, నాట్ ఇండియా, నేను ఏషియాలో చెప్పలేను అది, బట్ ఇండియాలో 1/2 పార్ట్ ఇక్కడ నుంచి కరెంట్ మనకి ఉత్పత్తి అవుతుంది గాయస్ ఇన్ విజయవాడ, కృష్ణా జిల్లాలకి. సో ఇక్కడ నుంచి వేరే ఛత్తీస్గఢ్, ఒడిస్సా, వేరే స్టేట్స్ కూడా మనకి వెళ్తుంది గాయస్. సో మనం ఇంకా ఆల్మోస్ట్ వీఆర్ హిట్ ద భవానీ ఐలాండ్ గాయస్. సో ప్లీజ్ వెయిట్, మీకు పార్ట్ 2లో నేను చూపిస్తాను గాయస్. సో మీకు ఆ విజయవాడ దగ్గర కూడా మీకు ఆ విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్కి ఒక స్నో చూపిస్తాను గాయస్. అక్కడ కూడా మనకి ఒక రోడ్ ఉంది గాయస్. సో మన అక్కడ కూడా మనం రోడ్ చూసుకోవచ్చు. నెక్స్ట్ వాటర్ చూపిస్తాం మీకు అది. సో అది మోస్ట్ ఇంపార్టెంట్ గాయస్. సో అది మీరు చూడొచ్చు. సో ఈ వాటర్ అనేది నాకు తెలిసి చాలా మంత్స్ తర్వాత ఇక్కడికి వచ్చినాయి గాయస్. సో వాటర్ అనేది చాలా డిస్పరేట్ అయిపోయినాయి, ఈ మధ్యలో రాలేదు. సో ఈ చెట్లన్నీ కనపడుతున్నాయి గాయస్, ఇవన్నీ మనకి భవానీ ఐలాండ్ సంబంధించినవి గాయస్. సో భవానీ ఐలాండ్ కపుల్స్కి, పార్టీస్కి, దాని తర్వాత మ్యారేజ్ హాల్స్కి, ఎవ్రీథింగ్ విల్ బి గుడ్ హియర్. ప్రాబ్లం ఏం లేదు గాయస్. కానీ గవర్నమెంట్ సెక్టర్ కాబట్టి ప్రాంప్టే ఉంటుంది గాయస్. సో ఇదంతా ఒక వ్యూ గాయస్. సో ఇదంతా మీరు చూడొచ్చు, ఆ కొండలు అవన్నీ. సో మనం అక్కడ నుంచి వచ్చాము గాయస్. ఆ పున్నమి హోటల్ నుంచి భవానీ ఐలాండ్కి వస్తున్నాము. సో దిస్ ఈస్ ద బోర్డ్. సో ఆ కొండ మీకు కనకదుర్గమ్మ కొండ గాయస్. సో మీరు చూడొచ్చు గాయస్. ఇదైతే చాలా 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 బాగుంది గాయస్. మీరు ఒకసారి ఫ్యామిలీతో విజిట్ చేయండి. ఎనీ సాటర్డే సండేస్ వచ్చినా పర్లేదు, బట్ మార్నింగ్ బై ఆఫ్టర్నూన్ వస్తే ఇంకా బాగుంటుంది గాయస్. లైట్స్తో కలర్ఫుల్గా ఉంటుంది. సో ఈవినింగ్ చాలా బాగుంటుంది గాయస్, ఈవినింగ్. సో ఇది మన ప్రకాశం బ్యారేజ్ గాయస్. సో మీరు చూస్తున్నారు, ఫ్రమ్ విజయవాడ అండ్ కృష్ణా జిల్లాకి మధ్యలో ఉండేది. సో ఇది బేస్ 1 కనెక్ట్ చేస్తుంది మనకి ఇక్కడ. సో ఈ కొండ వచ్చేసరికి గుంటూరు డిస్ట్రిక్ట్ గాయస్. సో గుంటూరు డిస్ట్రిక్ట్ సంబంధించిన కొండలు ఇవన్నీ. సో 5-10 మినిట్స్లో మళ్ళీ గెట్ బ్యాక్ అవుతుంది గాయస్. ఇప్పుడు భవానీ ఐలాండ్ వస్తుంది. సో నేను ఒకసారి దిగిన వెంటనే పార్ట్ 2 సెక్షన్ అనేది నేను చూపిస్తాను గాయస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇది జెట్టి గాయస్. సో జెట్టీలో మనం అటాచ్ అవుతున్నాము ఇక్కడ దిగడానికి. సో ఇదంతా మనకి తాడు పెట్టుకొని లాగుతారు గాయస్. సో దిస్ ఈజ్ జెట్టి అంటారు ఇక్కడ, టూరిజం జెట్టి. ఏం జరిగినది ఏంటి? గైస్, ఇది భవానీ ఐలాండ్స్ ఫ్రమ్ హియర్. ఇది ఒక భవానీ ఐలాండ్. సో దిస్ ఇస్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇక్కడ ఐలాండ్లో. సో వీ స్టార్ట్ ఆన్ నెక్స్ట్ పార్ట్ 2 గైస్. ఇక్కడ కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. సో మీటప్ అయిన తర్వాత ఐ కెన్ చేంజ్. థ్యాంక్ యూ గైస్.
ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సన్నీ బ్లాగ్స్ ఎక్స్ప్లోర్ ద అన్సీన్ గైస్. సో చాలా రోజులైంది నేను వీడియో చేసి. సో విల్ మీట్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ గైస్. థ్యాంక్ యూ సో మచ్.